Hello everyone, welcome to our channel. Today we are going to know about the participle. పార్టిసిపుల్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. సో పార్టిసిపుల్ అనేది వర్బ్ యొక్క రూపమే, కానీ ఇది వర్బ్గా కంటే ఇతర అంశంగా ఉపయోగింపబడుతోంది. సో ఎలా చూద్దాం. పార్టిసిపుల్ని మూడు రకాలుగా తీసుకోవచ్చు. నెంబర్ 1 ప్రజెంట్ పార్టిసిపుల్, నెంబర్ 2 పాస్ట్ పార్టిసిపుల్, నెంబర్ 3 పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్తో ఇంగ్ ఫామ్ యాడ్ అవ్వడం, అంటే వాకింగ్, డాన్సింగ్ ఇలా అన్నమాట. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ యొక్క మూడవ రూపం, అంటే వాక్డ్, డాన్స్డ్ ఇలా అన్నమాట. ఇక పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటేమా హ్యావింగ్ ప్లస్ V3, అంటే హ్యావింగ్తో పాటు V3 ఫామ్ రావడం, అంటే హ్యావింగ్ వాక్డ్, హ్యావింగ్ డాన్స్డ్ ఇలా రావడం అన్నమాట. ఇలా పార్టిసిపుల్ అంటే ఏం లేదమ్మా, వర్బ్ను మనము సెంటెన్స్లో అడ్జెక్టివ్లా లేదా ఇతర అంశంలా ఉపయోగించడం, దాన్నే పార్టిసిపుల్ అంటాం. పార్టిసిపుల్ గురించి క్లియర్గా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. అసలు పార్టిసిపుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ పార్టిసిపుల్? ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. It doesn't function as verb in the sentence. Next one it functions as adjective in the sentence. ఇది వాక్యంలో ప్రధాన క్రియ కాదు, అలాగే ఇది వాక్యంలో క్రియ యొక్క విధిని నిర్వర్తించద్దు, అలాగే ఇది వాక్యంలో విశేషణం యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. వర్బ్ని ఉర్దూలో ఫెయిల్ అంటారు. ఫెయిల్ का जो भी क्या बोलते हैं उसको क्वालिटीज़ रहते ना, वो क्वालिटीज़ पार्टिसिपल में नहीं रहते. ये एडजेक्टिव के पार्टिसिपल को लेकर जाता, आगे बढ़ता. सो इसका मतलब समझ लो, जस्ट नाम के लिए वर्ब है, बट इसका क्वालिटी एडजेक्टिव का क्वालिटी रहता. ఓకే. సో ఇది వాక్యంలో క్రియ యొక్క విధి నిర్వర్తించదమ్మా, విశేషణం యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అసలు పార్టిసిపుల్ అనేది ఎలా, ఏ విధంగా తీసుకురాగలుగుతాం అనేటువంటి కాన్సెప్ట్ మనకు మైండ్కి వస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సో జాగ్రత్త అమ్మా, ఇది వాక్యంలో ప్రధాన క్రియ కాదు, ఇది వాక్యంలో క్రియ యొక్క విధిని నిర్వర్తించదు, ఇది వాక్యంలో విశేషణం యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో చూద్దాం ఇప్పుడు పార్టిసిపుల్, ద 3 types ఆఫ్ పార్టిసిపుల్. నెంబర్ 1 ప్రజెంట్ పార్టిసిపుల్, నెంబర్ 2 పాస్ట్ పార్టిసిపుల్, నెంబర్ 3 పర్ఫెక్ట్ పార్టిసిపుల్. నెంబర్ 1 ప్రజెంట్ పార్టిసిపుల్ తీసుకుందాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ బేస్ ఫామ్కు ఇంగ్ని యాడ్ చేయడం. సో వీబీ అంటే వర్బ్ బేస్ ఫామ్, అడ్జెక్టివ్ రూపంలో దీన్ని వాడడం. సో సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. So first example I really like this dancing doll. I really like this dancing doll. In this sentence, like is main verb, and dancing, the word dancing is describing the doll. So dancing can be said as an adjective. So adjective గా ఉపయోగించబడింది కాబట్టి దీన్ని present participle అంటాం. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. He jumped from a running train. He jumped from a running train. In this sentence, jumped is main verb, and the word running is qualifying the noun train. So running is present participle because it is used as the adjective. Next sentence ఇంకొక సెంటెన్స్ చూద్దాం. He sold his working machine. In this sentence, sold is main verb, and working, the word working is qualifying the noun machine. So that's why we can say working is an adjective. So adjectiveగా రాబడినటువంటి ఇంగ్ ఫామ్నే పార్టిసిపుల్ అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్తున్నాం. మీరు మొత్తం సెంటెన్సెస్ బాగా అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు ఐ రియలీ లైక్ దిస్ డాన్సింగ్ డాల్. ఈ వాక్యంలో లైక్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, డాన్సింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఎందుకంటే డాన్సింగ్ అనేది డాల్ అనేటువంటి ఒక నామవాచకాన్ని అది ఏం చేస్తుందమ్మా, క్వాలిఫై చేస్తుంది కాబట్టి. సో ఇంకో చూడు, హీ జంప్డ్ ఫ్రమ్ ఏ రన్నింగ్ ట్రైన్. సో ఇందులో జంప్డ్ అనేది మెయిన్ వర్బ్ అమ్మ, పని జరుగుతోంది, యాక్షన్ జరుగుతోంది. కానీ రన్నింగ్ ట్రైన్ అంటే ట్రైన్ ఎలా ఉంది అంటే రన్నింగ్ జరుగుతున్న ట్రైన్ అని చెప్తున్నాం. కాబట్టి రన్నింగ్ అనేది అడ్జెక్టివ్ రూపంలో వచ్చినటువంటి ఇంగ్ ఫామ్ కాబట్టి దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పొచ్చు. హీ సోల్డ్ ఈజ్ వర్కింగ్ మషీన్లో సోల్డ్ అనేది మెయిన్ వర్బ్ అమ్మ, మషీన్ అనే నౌన్ని వివరించేందుకు, వర్ణించేందుకు వర్కింగ్ అనేటువంటి ఒక ఇంగ్ ఫామ్ కలిగినటువంటి పదము వచ్చింది. అది అడ్జెక్టివ్ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది కాబట్టి దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం.
సో ఈ సోల్డ్ ఈజ్ వర్కింగ్ మెషిన్లో వర్కింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్. ఇక్కడ చూపించిన 3 వాక్యాల్లో కూడా డాన్సింగ్, రన్నింగ్, వర్కింగ్ ఈ 3 పదాలు డాల్, ట్రైన్, మషిన్ అనే నౌన్లను వర్ణిస్తున్నాయి కాబట్టి ఇవి అడ్జెక్టివ్లమ్మ. అడ్జెక్టివ్లుగా వచ్చిన V1 INGలను ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ మా పార్టిసిపల్లో పాస్ట్ పార్టిసిపల్ తీసుకుంటున్నాం. సెకండ్ వన్, ఇది వర్బ్ యొక్క 3వ రూపం, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఇది అడ్జెక్టివ్గా ఉపయోగించబడితే దీన్ని ఏమని చెప్పాలి మనం? పాస్ట్ పార్టిసిపల్. దీని సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద బ్రోకెన్ గ్లాస్ కట్ మై ఫుట్. అమ్మా, ఇన్ దిస్ సెంటెన్స్ కట్ ఈజ్ మెయిన్ వర్బ్. బ్రోకన్, ద వర్డ్ బ్రోకన్ ఈజ్ క్వాలిఫైయింగ్ ద నౌన్ గ్లాస్. గ్లాస్ అనే నౌన్ని క్వాలిఫై చేస్తుంది బ్రోకన్ అనే వర్డ్. అందుకే బ్రోకన్ అనేది అడ్జెక్టివ్గా వచ్చినటువంటి V3 ఫామ్. సో దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పాలి. ద బర్న్డ్ టోస్ట్ టేస్టెడ్ ఆఫుల్. ఆఫుల్ అంటే భయంకరంగా, చెడుగా ఉంది అని అర్థం. సో ఇన్ దిస్ సెంటెన్స్ టెస్టెడ్ ఈజ్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అయితే బర్న్ అనేది టోస్ట్ అనేటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తోంది. కాలిపోయినటువంటి టోస్ట్ అని చెప్తోంది, అంటే అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్గా వచ్చిన V3 ఫామ్ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అ టైర్డ్ పర్సన్ కాంట్ బీ ప్రొడక్టివ్. సో ఇందులో కాంట్ బీ అనేది మెయిన్ వర్బ్ అమ్మ. టైర్డ్ అనేది పర్సన్ను క్వాలిఫై చేస్తుంది. ఎలాంటి పర్సన్? టైర్డ్ పర్సన్, అలసిపోయినటువంటి వ్యక్తి. సో అలసిన అనేది విశేషణం. సో విశేషణంగా వచ్చిన V3ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం. సో ఇక్కడ మీరు ఈ 3 వాక్యాల్ని బాగా గమనిస్తే మీరు చూడడం ఒకసారి. ద బ్రోకన్ గ్లాస్ అంటే విరిగిన గ్లాస్ అన్నాను. సో బ్రోకన్ గ్లాస్లో బ్రోకన్ అనేది అడ్జెక్టివ్ యొక్క లక్షణాన్ని, అడ్జెక్టివ్ యొక్క ఏమంటారు దాన్ని, క్వాలిటీని కలిగి ఉంది కాబట్టి దాన్ని పాస్ట్ పార్టిసిపల్ అనాలి. ఇక్కడ ద బర్న్డ్ టోస్ట్లో టోస్ట్ అనేది నౌన్ అయితే ఆ టోస్ట్ ఎలా ఉందండి అని చెప్తే బర్న్డ్ అంటే కాలిపోయింది. సో కాలిపోయింది అన్నది ఏమవుతుందమ్మంటే విశేషణం. సో విశేషణంగా వచ్చిన బర్న్ ఏమంటున్నాం? పాస్ట్ పార్టిసిపల్. ఇక టైర్డ్ పర్సన్లో పర్సన్ నౌన్ అయితే టైర్డ్ అనేది అలసిన మనిషి అంటున్నాం. సో టైర్డ్ అనేది విశేషణం అవుతుందమ్మా. సో పాస్ట్ పార్టిసిపల్గా వచ్చినటువంటి విశేషణాన్ని ఏమని చెప్పాలమ్మా మనం? ఖచ్చితంగా పాస్ట్ పార్టిసిపల్ అని చెప్తున్నాం, రైట్. సో ఇది దీని గురించిన ఇన్ఫర్మేషన్. ఇక 3వ దానికి వచ్చేస్తున్నాం. పార్టిసిపల్లో 3వ రూపం పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఇది కంప్లీటెడ్ యాక్షన్ని సూచిస్తుందమ్మా. ఇదైతే యాక్షన్ని సూచిస్తుంది. ఇది యాక్టివ్ మరియు ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంటుంది. మరి యాక్టివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటే V3 వర్బ్ ఉంటుంది. హ్యావింగ్తో పాటు థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటే V3. ప్యాసివ్లో హ్యావింగ్ బీన్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటే V3 ఉంటుంది. హ్యావింగ్ ప్లస్ V3 ఉంటే యాక్టివ్ అమ్మా, హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ అమ్మా. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో చెప్పండి, హ్యావింగ్ ప్లస్ V3 ఏమవుతుందమ్మా? యాక్టివ్ స్ట్రక్చర్. హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ఏమవుతుందమ్మా? ప్యాసివ్ స్ట్రక్చర్. ఇలా హ్యావింగ్ ప్లస్ V3 వచ్చినా, హ్యావింగ్ బీన్ ప్లస్ V3 వచ్చినా అది కంప్లీటెడ్ యాక్షన్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటాం. గుర్తుపెట్టుకోండమ్మా. V1 ING అయితే ప్రజెంట్ పార్టిసిపల్, V3 అయితే పాస్ట్ పార్టిసిపల్. అలా కాకుండా హ్యావింగ్ ప్లస్ V3 లేదా హ్యావింగ్ బీన్ ప్లస్ V3 వస్తే అది పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఇప్పుడు పర్ఫెక్ట్ పార్టిసిపల్లో యాక్టివ్ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యావింగ్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్లో ఉన్నది చూద్దాం. హ్యావింగ్ ఎడిటెడ్ ద వీడియో ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ ఇట్. అమ్మ, ఇక్కడ హ్యావింగ్ ఎడిటెడ్ ద వీడియో అనేది ఫస్ట్ యాక్షన్. ముందు ఎడిట్ చేయడం జరిగింది, తర్వాత జరిగిన పని ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ ఇట్. అంటే ఎడిట్ అయిపోయిన తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తారు కదా అని దాని అర్థం. సో హ్యావింగ్ ఎడిటెడ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హ్యావింగ్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఐ వెంట్ టు ప్లే. హ్యావింగ్ ఫినిష్డ్ మై హోంవర్క్లో హ్యావింగ్ ఫినిష్డ్ అనేది ముందు జరిగిందమ్మా. అంటే హోంవర్క్ చేసిన తర్వాత నేను ఆడడానికి వెళ్ళానండి. ఇక్కడ హ్యావింగ్ ప్లస్ ఫినిష్డ్ ఇవి పర్ఫెక్ట్ పార్టిసిపల్ని సూచిస్తాయి. అంటే ఫస్ట్ జరిగినటువంటి పనిని సూచిస్తాయి. అమ్మ, పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే ముందుగా జరిగిన పనిని సూచించడం అని గుర్తుపెట్టుకోవాలి. చూసుకో, హ్యావింగ్ ఎడిటెడ్ ద వీడియో అంటే వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ ఇట్, నేను దాన్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశానండి. హ్యావింగ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంటే హోంవర్క్ ఫినిష్ అయిన తర్వాత ఐ వెంట్ టు ప్లే, నేను ఆడడానికి వెళ్ళానండి. సో ఇక్కడ హ్యావింగ్ ప్లస్ V3 యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ పార్టిసిపల్కి ఉదాహరణ. కాబట్టి పర్ఫెక్ట్ పార్టిసిపల్ యాక్టివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందమ్మా అని ఎవరైనా అడిగితే హ్యావింగ్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 ఉండాలి అని కనుక్కోవాలమ్మా. ఇప్పుడు సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఇన్ ప్యాసివ్ ఫామ్ చూద్దాం. మరి ప్యాసివ్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది అమ్మ? ఆల్రెడీ చెప్పుకున్నాం, హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ఉండాలి. హ్యావింగ్ బీన్ డిఫీటెడ్
హీ ఫ్లెడ్ అవే అని ఉంది. హ్యావింగ్ బీన్ డిఫీటెడ్ అనేది ఫస్ట్ యాక్షన్, హీ ఫ్లెడ్ అవే అనేది సెకండ్ యాక్షన్. హ్యావింగ్ బీన్ డిఫీటెడ్ అంటే ఓటమి అంటే అతడు ఓడింపబడిన తర్వాత, ప్యాసివ్ కదమ్మా, ఓడింపబడిన తర్వాత వెళ్ళిపోయాడు. సెకండ్ ఎగ్జాంపుల్ చూడు, హ్యావింగ్ బీన్ బీటన్ అప్ హీ బిగాన్ టు క్రై. హ్యావింగ్ బీన్ బీటన్ అప్ అనేది ఫస్ట్ యాక్షన్, హీ బిగాన్ టు క్రై అనేది సెకండ్ యాక్షన్. సో హ్యావింగ్ బీన్ బీటన్ అప్ అనేది ముందుగా జరిగిందమ్మా. అంటే హ్యావింగ్ బీన్ బీటన్ అప్ అంటే అతడు తన్నబడిన తర్వాత లేదా కొట్టబడిన తర్వాత లేదా శిక్షింపబడిన తర్వాత హీ బిగాన్ టు క్రై, ఏడవడం మొదలుపెట్టాడు. అంటే ముందు జరిగిన పనిని చెప్పాలంటే హ్యావింగ్ బీన్ ప్లస్ V3 అంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో చెప్పాలి. తర్వాత జరిగిన పనిని చెప్పేందుకు డైరెక్ట్గా మెయిన్ క్లాస్ తీసుకోవచ్చు. ఇది దానికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఇవన్నీ మనకు పార్టిసిపుల్లో ఉన్నటువంటి 3 రకాలమ్మా. పార్టిసిపుల్ని 3 రకాలుగా తీసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటమ్మా, డైరెక్ట్గా ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే బేస్ ఫామ్కి ING యాడ్ చేయడం. ఇక నెంబర్ 2 ఏంటమ్మా, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఇక నెంబర్ 3 పర్ఫెక్ట్ పార్టిసిపుల్. V3 V4లను అడ్జెక్టివ్లుగా ఉపయోగించినప్పుడు పార్టిసిపుల్ అన్నారు. అదే కనుక హ్యావింగ్ ప్లస్ V3 లేదా హ్యావింగ్ బీన్ ప్లస్ V3ని కంప్లీటెడ్ యాక్షన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఇలా పార్టిసిపుల్లో 3 రకాలు ఉన్నాయమ్మా. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా చూడండి, అర్థం చేసుకోండి. ఓకే.